ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి రేవంత్ ప్రభుత్వంలో కీలకంగా మారారు. అత్యంత కీలకమైన 5 పోస్టుల్లో ఆమె ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె పనితీరుతో సీఎం రేవంత్ రెడ్డి ఆకట్టుకున్నారు. దీంతో ఆమెకు అధిక ప్రాధాన్యతనిస్తూ కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ఫుల్ గా ఉన్న ఆఫీసర్ ఆమ్రపాలి. తాజా బదిలీలో ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్జిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ గా కూడా ఉన్నారు. ఇటీవల జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సెలవుపై వెళ్లగా ఆమ్రపాలిని ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆ సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రజల ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెను పూర్తి జిహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ సమర్థవంతంగా పనిచేస్తారని భావించి ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది. కాటా ఆమ్రపాలి 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఆమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివరన ఉన్న ఎన్ అగ్రహారం. కాటా వెంకటరెడ్డి, పద్మావతి దంపతుల మొదటి సంతానం. విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు. చెన్నై ఐఐటి నుంచి బీటెక్ చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. 2010 యూపీఎస్సీలో ఆల్ ఇండియా 39వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు. ఈ కారణంగా సొంత రాష్ట్ర క్యాడర్ నే కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. వికారాబాద్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో కొన్నాళ్లు వరంగల్ కలెక్టర్ గా కూడా వ్యవహరించారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా పనిచేసిన ఆమ్రపాలి కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటేషన్ వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మొదట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలి 2020 సెప్టెంబర్లో ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక 2020 నుంచి 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే వరకు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్లీ ఆమె తెలంగాణ రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. తెలంగాణ క్యాడర్ కు వచ్చినప్పటి నుంచి ఆమ్రపాలికి కీలక పోస్టులు దక్కుతున్నాయి. ఆమ్రపాలి తన పనితీరుతో లేడీ సింహంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎక్కడ రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవతలి వాళ్ళు ఎలాంటి వారైనా ఆమె చట్ట ప్రకారం పని చేసుకుపోతారు. ఎవరిని కేర్ చేయరు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.